చూసావా చికెన్ వింగ్స్ ఎంత నీట్గా తయారు చేసి ఉంచానో. ఇగో కోడి రెక్కలు. ఈ దాకా తీసుకో. ఒక 6 గంటల నూనె. ఈ వేడెక్కేలోపు ఆ మూగురు తీసుకో. పొయ్యి వెలిగించు. దీంట్లోకి మసాలా పౌడర్ తయారు చేయాలి. ధనియాలు, మిరియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, బండ పువ్వు, మరాఠీ మొగ్గ, జాజికాయ, జాపత్రి, యాలకులు, సాజీరా, లవంగాలు వేపేసి అబ్బాయి కారం వేస్తాను, కొంచెం ఉప్పు వేయి. ఇదిగో ఒక 6 గంటల నూనె. ఇదా వేసేద్దాం. చికెన్ వింగ్స్ ఉన్నాయి కదా, ఈ వింగ్స్లో పసుపు వేసేయి. ఉప్పు వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ఈ కలిపే అవి వేడెక్కాయి కదా. ఇది ఎక్కింది, అది ఎక్కింది. ఇదిగో పలావాకు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు వేస్తాను చూడు. ఉల్లిపాయలు చాలా దోరగా వేగాలి. ఇప్పుడు అందులో ఉప్పు వేసావు, అందులో కూడా ఉప్పు వేసావు, ఇందులో కొంచెం ఉప్పు వేయాలి. సరిపోద్ది, ఎందుకంటే ఆ రెండిట్లు వేసాం కాబట్టి. అది వేస్తుంది కదా దోరగా. ఈ లోపల మనం ఏం చేద్దాం అంటే కోడిగుడ్డు ఫ్రై చేయాలి. ఈ ఆయిల్ ఉంది కదా ఇక్కడ, నూనె. కరివేపాకు వేస్తాను. పుదీనా వేస్తాను. ఇగో కొత్తిమీర వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కారం వేస్తాను. కారమా? పెరిగేస్తాను. పెరిగా? అది పెరిగి ఎలాగైంది? పాల్లో తోడేయటం వల్ల. అవును. తోడంటే ఏంటి? మన తోడు గోడు. అది బియ్యం పెట్టాం. అయితే ఏంటంటే 1.5 ఉన్నాయి కాబట్టి 3 కప్పుల నీళ్ళు వేయాలి.
వేసావు కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అబ్బాయి, చికెన్ వింగ్స్ మనం పసుపు ఉప్పు కనిపించాం కదా, ఇవి వేసేయి. ఇందులో ఎలా అబ్బాయి ఇది తీసుకెళ్ళి మంచి పొడి చేసి తీసుకురా. ఫోన్లు వస్తాయి, మాట్లాడు. చూసుకుంటాను, నువ్వు త్వరగా రారా. కొంతమంది చెవుడు కూడా ఉంటుంది, వినపడదు. అలాగే అలాగే. ఏంట్రా ఇదిగో ఫోన్ వచ్చింది ఒకటి, ఇకేమో వినపడతలేదు. ఏమైనా పర్లేదు నాకు, సైలెంట్ కాదు, ఆయనకేమో వినపడతలేదు ముసలాయనకి. ఇవరే నువ్వు వచ్చే లోపల వింగ్స్ ని ఏ సైడ్ నుంచి బి సైడ్ తిప్పావా? సూపర్. ఆ ముసలికి ఏమో వినపడతలేదు, ఆయనకేమో అందంగా మాట్లాడే అమ్మాయి కావాలంట, చిలక పలుకులు పలకాలంట, ఈకేమో వినపడదు. ఇద్దరికి ఎలా సెట్ అవుద్ది? ఇప్పుడు నువ్వు తెచ్చిన పొడి, విశాల పొడి సగం వేస్తాను, మిగతా సగం ఇంటికి వెళ్తావా? చెప్తాను రా. ఇప్పుడు ఏం చేస్తావంటే బియ్యం వేసి కప్పున్నారా? అది రైస్ కలిపి ఇవి బాగా ఏగిపోయాయి వింగ్స్. ఇప్పుడు ఇందులో ఏం చేస్తామంటే మసాలా పొడి ఉంది కదా నువ్వు తెచ్చింది, ఇది వేసేస్తున్నాం. అందుకని ఆపేవా? కలపొద్దురా, అన్నీ ఒకేసారి. ఇదిగో ఉల్లిపాయలు వేస్తాను, ఉల్లిపాయలు కూడా వేయాలా? ఇదిగో పచ్చిమిరపకాయలు కూడా వేస్తాను, కరివేపాకు వేస్తాను, నిమ్మకాయ రసం వేస్తాను, అంత బాగా వేగాయి. ఇదిగో ఇప్పుడు గుడ్లు కూడా వేస్తాం. ఇదిగో కొంచెం కొత్తిమీర వేస్తాను. లుక్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. ఆహా, దీని మీద మూత పెట్టేసి ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్టి, ఓకే, అక్కడ పెట్టి ఆ రోడ్డు మీద పెట్టి ఇవన్నీ క్లీన్ చేసేయి. ఇది ఎంతసేపు ఉండాలి? 15 నిమిషాలు అయ్యేటప్పటికి పలావ్ రెడీ అయిపోద్ది. అక్కడ చికెన్ వింగ్స్ ఫ్రై రెడీ. చికెన్ వింగ్స్ ఫ్రై పలావ్. మొదటి లూజ్ చేయి. వింగ్స్ వేస్తాం. వింగ్స్ అనేది చికెన్ వింగ్స్ ఫ్రై పలావ్ రెడీ. అవి పొయ్యి
మీద మూగుడు పెట్టి వేడెక్కాక ధనియాలు, మిరియాలు, జీలకర్ర, జాపత్రి, యాలికలు, షాజీరా, లవంగాలు వేగిన తర్వాత కొంచెం కారం, 1 స్పూను ఉప్పు వేసి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మూకుల్లో నూనె వేయించి ఉడకబెట్టుకున్న గుడ్లు వేసి బాగా వేయించాలి. వేయించుకున్న గుడ్లు తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకుని పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, చికెన్ వింగ్స్ బాగా కలుపుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత చికెన్ వింగ్స్ అందులో వేసుకుని బాగా ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, నిమ్మరసం, గుడ్లు తీసుకుని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నె పెట్టి 6 గరిటెలు నూనె వేసి వేడెక్కాక పచ్చిమిర్చి వేయాలి. కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుని దోరగా వేయించాలి. ఆ తర్వాత 1 స్పూన్ ఉప్పు వేసుకుని కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, పెరుగు వేసి బాగా కలపాలి. ఇప్పుడు 3 కప్పుల నీళ్లు పోసి అవి బాగా మగ్గిన తర్వాత చేసి పెట్టుకున్న పొడి, 1.5 కప్పుల బియ్యం వేసి 15 నిమిషాలు ఉడికించుకొని పైన చికెన్ వింగ్స్ పెట్టి కోడిగుడ్లు కూడా అమర్చి కొత్తిమీర చల్లుకుంటే చికెన్ వింగ్స్ ఫ్రై పలావ్ రెడీ.